నిన్న 19వ తేదీ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో నందిగామ టౌన్ సిఐ పీసీ తమ సిబ్బందితో వైజంక్షన్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్న సందర్భంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా యాక్టివా వెహికల్ మీద వస్తూ ఉంటే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళని పట్టుకొని విచారిస్తే ఆ విచారణలో వీళ్ళు రత్లావత్ శంకర్ అలియాస్ శంకర్ నాయక్, వయసు 32 సంవత్సరాలు, సుగాలి, నాగర్లబండ తాండా, వేపనగుట్ల మండలం, వనపర్తి జిల్లా. అదేవిధంగా రెండో వ్యక్తి తెనుగు అజయ్, కులం ముదిరాజ్, మైలారం గ్రామం, సంగారెడ్డి మండలం. వీళ్ళను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళను పట్టుకొని విచారించగా గత నెల 25వ తేదీన మన నందిగామ పట్టణం కాకాని నగర్లో జరిగినటువంటి దొంగతనం కేసు ఒప్పుకోవడం జరిగింది. వీళ్ళ సమక్షంలో ఈ యొక్క 347 గ్రాముల బంగారు ఆభరణాలు, అదేవిధంగా 1,50,000 క్యాష్ని రికవరీ చేయడం జరిగింది. వీళ్ళను తదుపరి వెరిఫై చేస్తే వీళ్ళకి ఆల్రెడీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో సుమారుగా 130 నుంచి 140 చోరీ కేసుల్లో ఈ శంకర్ నాయక్ అనే అతను నిందితుడు. అదేవిధంగా ఇతని మీద గతంలో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 4 సార్లు పీడీ యాక్ట్ కూడా పెట్టి జైలు పంపించడం జరిగింది. అదేవిధంగా ఏ3 తెలుగు అజయ్ మీద తెలంగాణ రాష్ట్రంలో సుమారు 8 కేసులు, డ్రగ్స్ సంబంధించిన కేసులు, చోరీ కేసులు ఇతని మీద నమోదు కాబడ్డాయి. ఈరోజు వీళ్ళను పట్టుకొని యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారంగా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వీళ్ళ నుంచి వీళ్ళను పట్టుకోవడంలో చాకచక్యం ప్రదర్శించినటువంటి మన టౌన్ సిఐ పీసీను, అదేవిధంగా వాళ్ళ సిబ్బంది బి మోహన్ రావు, అదేవిధంగా టెక్నికల్ ఎస్ఐ